హలో! వెల్కమ్ టు 'శిషా కపుల్' మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నానంటే నాకు ఈరోజు హాలిడే. హాలిడే ఎవ్రీ వీకెండ్ వస్తుంది కదా! వై సో హ్యాపీ అంటే ఈరోజు యాక్చువల్ హాలిడే. నేను లాస్ట్ టైం వర్క్ థీమ్ కెఫే డేట్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు హౌ కేయోటిక్ మై వీకెండ్స్ ఆర్. ఇట్స్ బిన్ రియలీ లాంగ్. ఐ యాక్చువల్లీ టుక్ అ బ్రేక్. సో శశి అయితే ఈరోజు ప్రాపర్‌గా బ్రేక్ తీసుకోమని చెప్పారు. అసలేం కుక్ చేయొద్దు, బయటకు వెళ్ళిపోదామని చెప్పి ముందైతే తను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. యాజ్ అ విమెన్, వైఫ్ ఆర్ ఇన్ జనరల్ పర్సన్ ఇలాంటి చిన్న చిన్న థింగ్సే చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా. తను ఆ ఐడియా చెప్పినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, డే అంతా కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. సో లంచ్కి అయితే ఒక ఇన్స్టాగ్రామబుల్ కెఫేకి వచ్చాము. ఇన్స్టాగ్రామబుల్ కెఫే ఎందుకంటే ఎవ్రీ కార్నర్ అంత ఇన్స్టాగ్రామబుల్గా అంత ఎస్థెటిక్గా ఉంది. లిటరలీ మనం ప్రతి ప్లేస్లో కూడా ఒక 10-15 పిక్చర్స్ తీసుకోవచ్చు. బట్ ఐ వాజ్ ఇన్ అ హాలిడే. నేను కాంటెంట్ కోసం ఏం షూట్ చేయక్కర్లేదు కాబట్టి ఊరికే నాకు ఈ అంబియన్స్ చాలా బాగా నచ్చింది. సో అందుకు అలా కొన్ని క్యాప్చర్ చేశాను. మేము బయటికి ఎప్పుడు వెళ్ళినా మోస్ట్లీ శశికే నేను ఆర్డర్ చేసేమని ఇచ్చేస్తాను. బికాస్ ఇది బాగాలేకపోతే తనకి అట్లీస్ట్ 1-2 డేస్ ట్రోల్ చేయొచ్చు కాబట్టి. సో తను మాత్రం ఈరోజు నేను, శశి, మౌలి ముగ్గురం వెళ్ళాం. చాలామందికి తెలుసు మౌలి శశిస్ బ్రదర్. సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుందామంటే నేనేమో చికెన్ బిర్యానీ, శశి కొన్ని సిజ్లర్స్ అండ్ మౌలి ఏమో పిజ్జా ఆర్డర్ చేశారు. ఫుడ్ వచ్చేలోపు కెఫే మొత్తం తిరిగి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం. అంటారు కదా పర్క్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పి, వాళ్ళు బ్రేక్లో ఉన్నట్టు కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము లాస్ట్ టైం వెకేషన్ ఎక్కడికి వెళ్తున్నా సరే ఎంజాయ్ చేసేదానికన్నా విల్ బీ క్రియేటింగ్ కాంటెంట్. సో ఈరోజు మేము టెక్నికలీ బ్రేక్లో ఉన్నా సరే అలా ఖాళీగా ఉండిపోతే అవ్వలేదు. శశి కొన్ని పిక్చర్స్ తీసుకుందాం, వీడియోస్ తీసుకుందాం అని చెప్తే తను నాకు కొన్ని పిక్చర్స్ అయితే తీశారు. కాంటెంట్ క్రియేషన్ అనేది మనల్ని ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అంటే ఊరికే పేరుకి అది చాలా ఫ్యాన్సీ జాబ్ కానీ తెలియకుండా చాలా బర్న్అవుట్ అయిపోతాం. ఒక్క వీకెండ్ నేను ఐదర్ కాంటెంట్ ప్లాన్ కానీ, ఎగ్జిక్యూట్ కానీ, షూట్ కానీ చేయలేదంటే బై ఎండ్ ఆఫ్ ద వీకెండ్ ఐ స్టార్ట్ టు ఫీల్ చాలా గిల్టీ, లైక్ అన్ప్రొడక్టివ్గా ఈరోజు ఏం చేయలేదు అనేటట్టు. బికాజ్ లైఫ్ ఈజ్ అ రేస్ లాగా కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాం కదా. సో 1 minute ఐడల్గా ఉన్నా సరే నాకేదో నేను తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది, విచ్ ఐ హ్యావ్ టు చేంజ్. బికాజ్ ఆన్ ద లాంగ్ రన్ నా మెంటల్ హెల్త్కి చాలా డిస్టర్బ్ చేస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి చిన్న క్వాలిటీ టైం కూడా లైక్ క్రియేట్స్ అ గ్రేటర్ ఇంపాక్ట్. నాకైతే చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది. నాకైతే ఈ కెఫేలో ప్రతి కార్నర్ చాలా నచ్చింది. స్పెషలీ లెట్స్ టాక్ ఓవర్ కాఫీ అనేది. ఇక్కడ ఏంటంటే చాలా కలర్ కోఆర్డినేటెడ్గా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. నేనైతే ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాను అండ్ ఫర్ మై ఇన్స్టాగ్రామ్ ఆబ్వియస్లీ. ఇక్కడ నా హెయిర్ చాలా లాంగ్గా అనిపిస్తుంది కదా, నాకే అనిపిస్తుందా, ఐ మీన్ ఎడిటింగ్ చేస్తున్నప్పటి వరకు నేను రియలైజ్ అవ్వలేదు. బట్ ఇక్కడైతే హెయిర్ చాలా లాంగ్గా అనిపిస్తుంది. అంటే కొంచెం డీటాంగిల్ చేశాను. యూజువలీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎంత లెంత్ ఉన్నా సరే చాలా షార్ట్గా అయిపోతుంది కదా. నాది మిక్స్ ఆఫ్ కర్లీ అండ్ స్ట్రేట్, లైక్ కైండ్ ఆఫ్ వేవీ. సో ఈరోజు మంచిగా ట్యాంగిల్స్ రిమూవ్ చేశాక లెంత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం తిరిగేసి బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ బోల్డ్ అని పిక్చర్స్ తీసుకొని వచ్చేసాం కానీ ఇంకా మా ఫుడ్ రాలేదు. నాకేమో చాలా ఆకలేస్తుంది. సో చాలా ప్రశాంతంగా వెయిట్ చేస్తున్నాను. ప్యారలీ అదే కెఫేలో ఒక కిడ్స్ జోన్ ఉంది. అక్కడ ఎవరిదో బాబుది బర్త్డే అవుతుంటే అక్కడికి కూడా వెళ్ళి శశి కొన్ని క్లిప్స్ తీసుకొని వచ్చారు. చాలా యూనిక్గా అనిపించింది. చిన్నప్పుడు మన బర్త్డేస్ అంటే ఇంట్లో ఏదో మన చుట్టుపక్కల రిలేటివ్స్ని పిలిచేసి, ఫ్రెండ్స్ని పిలిచేసి చేసేసేవారు. ఇక్కడ ఇట్ వాజ్ నో లెస్ దాన్ అ వెడ్డింగ్. అంత గ్రాండ్గా అవుతుందన్నమాట. నాకు శశి అంత కష్టపడి పిక్చర్స్ తీశారు కాబట్టి నేను కూడా ఒక పిక్చర్ తీస్తాను అంటే ఒక దగ్గరే ఉండట్లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అంతలోపు మా ఫుడ్ వచ్చేసిందని మౌలి కాల్ చేయగానే మళ్ళీ మా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఇదైతే మెనూ అండ్ ప్రైజెస్, సో దట్ మీకు వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఒక బేసిక్ ఐడియా వస్తుంది కాబట్టి. ఫస్ట్ అయితే బిర్యానీ వచ్చేసింది. ఆబ్వియస్గా నేను ఆర్డర్ చేసుకునేది ఫస్ట్ వస్తే వేరే లెవెల్ హ్యాపీనెస్. అండ్ లుక్ ఎట్ ద ప్రెజెంటేషన్. ఆ ఎగ్ షేప్డ్ సెరమిక్ బౌల్లో చూడ్డానికి ఎంత క్యూట్గా ఉందంటే నాకు అసలు తినబుద్ధి అవ్వలేదు. లైక్ లిటరలీ పిక్స్ తీసుకొని ఉంచుకోవాలి అనేటట్టు. దాంతోపాటు కుకుంబర్ రైతా పెట్టి పైన చాట్ పౌడర్ వేశారు. చాలా బాగుంది యాక్చువల్లీ. మనం యూజువల్గా బేసిక్ రైతా చేసుకుంటాం కదా, బట్ ఈ రైతా అయితే చాలా యూనిక్గా అనిపించింది. ఇంకా ఫుడ్ ఎప్పుడెప్పుడు సర్వ్ చేస్తారా, ఫాస్ట్గా తినేద్దామా అని వెయిట్ చేస్తున్నా. వాళ్ళేమో నీట్గా కొంచెం సర్వ్ చేశారు. అన్నట్టు మీరు మా వీడియో చూస్తున్నప్పుడు మీరు బిర్యానీ లవర్స్ అయితే కనుక మీరు బిర్యానీతో పాటు ఇంకొక మిర్చికా సలాన్ ఇస్తారు కదా, మీరు అది ట్రై చేస్తారా? ప్రతి రెస్టారెంట్కి నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ అది ట్రై చేసి బలి అయిపోతానమాట. ఈవెన్ దో ఐ నో అది బాగోదు అని చెప్పి, అయినా సరే ఐ ట్రై ఎవ్రీ టైం. ఎప్పుడైనా ఒకరోజు హిట్ అవుతుంది కదా అని చెప్పి
ఇట్ వాజ్ యాక్చువల్లీ దట్ డే. చూడ్డానికి అది మిర్చికా సలోన్లా కాకుండా చికెన్ గ్రేవీలా ఉంది. సో ప్లెయిన్ బిర్యానీ కాకుండా అది ట్రై చేశాను. అంతలోపు శశి ఆర్డర్ చేసుకున్న సిజ్లర్స్ కూడా వచ్చేసింది. ఈ సిజ్లర్స్ మన టేబుల్ మీదకి తెచ్చినాక పైన గీయో ఏదో స్ప్రింకిల్ చేశారు. ఫుల్ చాలా ఎక్కువ స్మోక్ వచ్చేసింది విచ్ ఐ కుడెంట్ క్యాప్చర్. అండ్ ఇదైతే మౌలి ఆర్డర్ చేసుకున్న పిజ్జా. ఇది మొత్తం హోల్ వీట్తో చేశారంట. సో కైండ్ ఆఫ్ హెల్దీ అని చెప్పలేము, బట్ మైదా కాదు కాబట్టి సమ్ వాట్ బెటర్ అనమాట. ఇక్కడ ప్రశాంతంగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మై బిర్యానీ వాజ్ టూ గుడ్, టాప్ నాచ్ అసలు. అలా అని ట్రెడిషనల్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీలా లేదు, కొంచెం వెరైటీగా ఉంది. ఎగ్జాక్ట్గా డిఫైన్ అయితే చేయలేకపోతున్నాను కానీ ఓవరాల్ ఇట్ వాజ్ గ్రేట్. శశి మౌలి కూడా ప్యారలీ అది తింటూ చాలా స్పైస్ ఎక్కువ అయిపోయిందని చెప్పి వాళ్ళు ఏవో డ్రింక్స్ ఆర్డర్ చేసుకున్నారు. మా శశి ఏమో వాటర్ మెలన్ మొహిటో, మౌలి నేను థిక్ షేక్స్ అండ్ మిల్క్ షేక్స్ ఆర్డర్ చేసుకున్నాం. మేము ఎప్పుడు గ్రూప్గా ట్రావెల్ చేస్తున్నా ఎప్పుడు కూడా ముగ్గురం ఒకటే అయితే ఆర్డర్ చేసుకోం, సో దట్ ఒక్కరు బలైపోయినా మిగతా 2 సేవ్స్ అవుతాయి అని చెప్పి. బట్ ఈసారి 3 కూడా చాలా బాగానే ఉన్నాయి. శశి చాలా కష్టపడి స్పూన్ ఫోక్ నైఫ్తో తింటున్నారు కానీ నేనైతే నీట్గా హ్యాండ్తో తిన్నాను. అండ్ ఫైనలీ వాఫిల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. వాఫిల్ అనగానే నేను ఏదో డెజర్ట్ టైప్స్ కొంచెం స్వీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్ వాజ్ ప్రాపర్ చికెన్ వాఫిల్ అనమాట. అది చాలా యూనిక్గా ఉంది. సో ఈ కెఫేలో నేను తిన్న మోస్ట్ యూనిక్ ఐటెం అయితే ఆ చికెన్ వాఫిల్ అనే చెప్తాను. అండ్ ఐ వుడ్ రీవిజిట్ కూడా ఫర్ దాట్ స్పెసిఫిక్ థింగ్. సో శశి వాటర్ మెలన్ మొహిటో ట్రై చేశారు. అంతలోపు నా థిక్ షేక్ రాలేదు, సో శశిది తీసుకొని ట్రై చేశాను. నాకేంటో శశి ఆర్డర్ చేసుకున్నవే నచ్చుతాయి. నాకు ఇది ఇచ్చేసి మీరు థిక్ షేక్ తీసుకోండి అంటే వద్దు అనేసారు. సో తీసుకెళ్ళి హ్యాండ్ తనకే ఇచ్చేసా. నేను కిట్ క్యాట్ షేక్ ఆర్డర్ చేసుకున్నట్టున్నా, వాళ్ళ పైన నీట్గా కిట్ క్యాట్ డెకరేట్ చేసి ఇచ్చారు. ముందర తినేసా, సో ఐ కుడ్ నాట్ క్యాప్చర్ ఆబ్వియస్లీ. సో అలా అయితే మా లంచ్ డేట్ చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము. ఐ వుడెంట్ కాల్ ఇట్ అ డేట్, బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ప్రెటీ కూల్ అండ్ ఇద్దరం కోజీగా టైం స్పెండ్ చేసాము, ఆబ్వియస్లీ విత్ మౌలి. సో వీ డూ జెల్ వెల్, దానివల్ల మాకు అది అడ్వాంటేజ్. ఫైనలీ మౌలి ఒక్కడే పిజ్జా కంప్లీట్ చేయలేకపోయాడు, సో మా ఇద్దరం కూడా షేర్ చేసుకున్నాం. నాకైతే పిజ్జా ఎట్ మ్యాక్స్ కెపాసిటీ నాది ఒక్క స్లైస్ అంతే. నేను ఒక్క స్లైస్ తిన్నప్పటికీ ఫుల్ తిక్క అయిపోతాను. దాట్ టు ఆల్రెడీ నేను ఫుల్గా బిర్యానీ తిన్నాను అండ్ ఆల్సో కొంచెం వాఫిల్ అండ్ ఆల్సో ఆ థిక్ షేక్ కాబట్టి నా పొట్టలో అస్సలు స్పేస్ లేదు. సో కొంచెం పిజ్జాలో ఒక్క స్లైస్లో దాంట్లో హాఫ్ అయితే తినేసి శశికి ఇచ్చేసా. అలా అయితే హైదరాబాద్లో 1 more ఇన్స్టాగ్రామబుల్ కెఫే కవర్డ్, ఎక్స్ప్లోర్డ్, టేస్టెడ్ ఎవ్రీథింగ్. అంత ఫుడ్ తినిన తర్వాత ఐ వాజ్ కంప్లీట్లీ డన్. టేస్ట్ పరంగా వస్తే ఇట్ వాజ్ 9 on 10, బాగుంది. చాలా యూనిక్ డిషెస్ కూడా ఉన్నాయి. బిర్యానీ మాత్రం ఇట్ వాజ్ నాట్ ది ట్రెడిషనల్ హైదరాబాదీ ఫుడ్ కాబట్టి అంబియన్స్ వాజ్ 10 on 10, టూ గుడ్. మళ్ళీ రీవిజిట్ చేస్తామా అంటే ఐ థింక్ నేనైతే ఆబ్వియస్లీ ఎస్. శశి కోసం తెలీదు, శశి యూజువల్గా ఎవ్రీ టైం కొత్త కెఫేస్ ట్రై చేయాలనుకుంటారు. సో మళ్ళీ రీవిజిట్ చేస్తామో లేదో అయితే తెలీదు. ఈ వీడియోలో మీరు ఇంతవరకు స్టిక్ అయి ఉన్నారంటే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఎలాంటి వర్కింగ్ విమెన్ ఆర్ నాన్ వర్కింగ్ విమెన్ ఆర్ ఇన్ జనరల్ మీరు ఎవరు చూస్తున్నా సరే, 1 quick మెసేజ్ ఏంటంటే డోంట్ బీ టూ హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. మనం అనుకుంటాం అన్నీ చేసేయాలి, అన్నీ చేసేస్తాం ఈ టైంలో అని చెప్పి. డోంట్ బీ హార్ష్, టేక్ ఇట్ స్లో. అప్పుడప్పుడు వీలవుతున్నప్పుడు బ్రేక్ అయితే తీసుకోండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అంతా ప్రాపర్గా ఉంటేనే మనం పీస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేయగలుగుతాం. సో ఫైనలీ అలా అయితే మా డేట్ అయిపోయింది అండ్ వీ వర్ వెయిటింగ్ ఫర్ క్యాబ్ బుక్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 15 minutes వరకు వెయిట్ చేసాం. ఎందుకో చాలాసేపు అయిపోయింది. అండ్ ఫైనలీ విత్ బిగ్ స్మైల్స్, వైడ్ స్మైల్స్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్యూచర్లో దెర్ ఇస్ సో మచ్ నైస్ కాంటెంట్ అవైటింగ్ ఫర్ యూ. ఇలా సింపుల్ వాయిస్ ఓవర్ కాకుండా వీఆర్ యాక్చువల్లీ స్టార్టింగ్ టు వ్లాగ్. సో అవన్నీ మీరు చూడబోతున్నారు. సో స్టే ట్యూన్. సాయోనారా, బాయ్ బాయ్.